బోయపాటి శ్రీనివాసు బాలకృష్ణ కాంబినేషన్ సినిమా అనుకునేరు. మన తెలంగాణ మంత్రుల కార్ల కాన్వాయి మేడారం జాతరకు సినిమా సీన్లను మరిపించేంత ఎంట్రీ ఇచ్చిండ్రు. అన్ని కార్లు ఎందుకురా బుజ్జి, అసలే పెట్రోల్ రేట్లు మండిపోతున్నాయనే డైలాగ్ తెలియకనో, లేకుంటే జనం సొమ్ము ఎట్లా పడితే అట్లా ఖర్చు చేస్తాం, మమ్మల్ని అడిగేది ఎవరు అనుకుని ఇట్లా చేస్తున్నారో తెలియదు గాని వందల కొద్ది కార్లను మేడారం జాతరలో గీ తిరగ తిప్పిండ్రు. ఇంకో దిక్కు గాలి మోటార్ను షేర్ ఆటో తిరగ చక్కర్లు కొట్టిస్తున్నారు. కార్లలో పోయేంత కాసింత దూరాలకు కూడా హెలికాప్టర్లు వాడుతున్నారు. ఇయో గిదే కావచ్చు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిన దుబారా తగ్గించుడు. ఇగో గిదే కావచ్చు ఉన్నంతల సంసారాన్ని సర్కార్ను నడుపుడు. ఇంతకంటే పొదుపు ఇంకే రాష్ట్రంలో చేయలేరు కావచ్చు. తెలంగాణ ఇంకెవ్వరు ఏలినా గింత పొదుపు చేయలేరు కావచ్చు కదా. పొదుపు ఉన్న దాంట్లే సదురుకునుడు. కాపాయం అంటే ఇదే కావచ్చు మరి. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు ఉడతలేదు, ఆనా పైసా ఎవ్వడిస్తలేడు. కాబట్టి స్వీయ నియంత్రణే దీనికి పరిష్కారం. ఉన్నంతలో సంసారం నడుపుకున్నట్టు సర్కార్ను నడుపుకోవాలి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు కదా. కానీ ఆ ముచ్చట మర్చిపోయిండో, లేకుంటే దండిగా ఖర్చు చేసుడు నిండుగా పొదుపు చేసుడు అనుకున్నాడో తెలియదు కానీ మొన్నటికి మొన్న మెస్సీతోని 20 నిమిషాల ఫుట్బాల్ ఆట కోసం 100 కోట్లు ఖర్చు చేసిండు. అట్లనే ఆ నడుమ సెక్రటేరియట్ల కట్టెల కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేసిండు అనే వార్తలు వచ్చినాయి. ఇంత మంచిగా పొదుపు చేసేదానికే కావచ్చు ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే ఫోటో కొట్టంగానే అకౌంట్లో పైసలు కట్టుకోవాలి అని సీఎం సార్ చెప్పింది. గిసొంటి పనులు చేసేదానికే కావచ్చు మందుకు రేట్లు పెంచింది, బార్ షాప్ల టెండర్లు పెంచింది. అట్లా తెలంగాణ పబ్లిక్ దగ్గర పిన్నిన పైసలు గీ తిరిగే దుబారా కాకుండా పద్ధతిగా ఖర్చు చేస్తున్నారు అన్నట్టు. మస్తు గ్రేట్ గా నడుస్తున్నది పొదుపు చేసే కార్యం తెలంగాణ సర్కార్లు అని మాట్లాడుకుంటున్నట. ఈ కార్ల ఎంట్రీ చూసిన మేడారంలో ఉన్న పబ్లిక్